ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఆరోగ్య రత్న యోగా సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నీ పెయిన్స్ అనేది, మోకాళ్ళ నొప్పులు అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళకి వచ్చేది. ఇప్పుడు కాలంలో చాలా మందికి, చిన్న వాళ్ళకి, యంగ్ వాళ్ళకి కూడా వస్తుంది. మోకాళ్ళ నొప్పులు అనేది అసలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? అమ్మ, మోకాళ్ళ నొప్పులే కాకుండా శరీరంలో కీళ్ళకు సంబంధించినటువంటి ఏ నొప్పులు వచ్చినా కూడా ఇంక్లూడింగ్ నీ పెయిన్, శరీరంలో వాతతత్వం పెరిగిందని అర్థం. ఇక్కడ శరీరంలో 3 తత్వాలు ఉంటాయి, త్రిదోషాలు అంటారు వాటి. వాతము, పిత్తము, కఫము. వాతం అనేది వాయురాకాశాల కలయిక, పిత్తం అనేది అగ్ని నీటి యొక్క కలయిక, కఫం అనేది భూమి నీటి యొక్క కలయిక. ఇక్కడ శరీరంలో వాయురాకాశాలు కలిపి వాతం అంటారు. వాతం కనుక పెరిగిందంటే, ఇన్బ్యాలెన్స్ అయిందంటే, ప్రకోపించిందంటే అప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో డ్రై ఆహారాన్ని తీసుకోవడం. అంటే మ్యాక్సిమం ఏంటంటే రసహీనం అనేటువంటి ఆహారాన్ని తీసుకోవడం. ముందు కాలంలో మనం ఏం ఆహారం తీసుకుంటా ఉన్నాము? కాయగూరలు ఉండేటివి, మజ్జిగ ఉండేటివి, తర్వాత రసం ఉండేది, తాలింపు ఉన్నా కూడా డీప్ ఫ్రై ఉండేది కాదు, ఏదో కొంచెం నెయ్యిలో అట్లా వేయించుకొని తినేవాళ్ళం. అంటే అన్నీ తీసుకునే ఆహారంలో రసంతో కూడినటువంటి ఆహారం ఉండేది. ఇప్పుడు డ్రై అంటే డీప్ ఫ్రైడ్, మైదాతో చేసింది ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్. మీరు హోటళ్ళకు పోండి, ఎక్కడైనా అంతా వీళ్ళు తినే ఆహారం అంతా కూడా మనం బయట దేశాల నుంచి వచ్చినటువంటి రసహీనమైనటువంటి ఆహారం అంతా కూడా మన బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ని సక్ చేసుకుంటాయి. అప్పుడు డ్రైనెస్, వాతం యొక్క ప్రభావం పెరిగిపోతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని ఎక్కువగా రసముతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. దానివలన అది తీసుకోకుండా ఈ యొక్క ఫ్రైడ్ ఐటమ్స్, బయట దొరికే ఈ బిస్కెట్లు అయితేనేవి, ఇవన్నీ రకరకాలైనటువంటి డ్రై ఐటమ్స్ తీసుకోవడం వలన వస్తూ ఉంది. ఒకటి ఆహారం యొక్క ఫుడ్ లో చేంజెస్ చేసుకోవాలి. ఫుడ్ లో అందరూ చేసిన మిస్టేక్స్, ఫుడ్ ద్వారా వచ్చేటటువంటి మోకాళ్ళ నొప్పులు వచ్చేటటువంటి ఒక కారణం. రెండవది, విహారంలోకి వస్తే ఎక్కువగా జిమ్ములు చేయడము, ఎక్కువగా పరిగెట్టడం, అంటే ఎక్కువ ఓవర్ ఫిజికల్ యాక్టివిటీ, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఓవర్ ఫిజికల్ యాక్టివిటీ వలన శరీరంలో వాయువు పెరిగిపోతుంది, వాతం పెరిగిపోతుంది. అప్పుడు ఇక్కడ లోపల కీళ్లల్లో ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ ఏవైతే ఉందో గ్రీస్ లాగా పనిచేస్తుంది. అది మనకు ఈ యొక్క మోషన్ని తయారు చేయడానికి, ఈ మూమెంట్ ఇవ్వడానికి లోపల ఒక గ్రీస్ లాంటి ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్, ఒక జిగట లాంటి పదార్థం. అది ఫ్లూయిడే. కాబట్టి వాతం పెరిగినప్పుడు ఆ ఫ్లూయిడ్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయినప్పుడు ఎక్కువగా మనకు బాడీ వెయిట్ పడేది, ఎక్కువగా మనము యాక్టివిటీ చేసేది కాళ్ళతోటే. కాబట్టి అన్ని లిమ్స్ కంటే కూడా లోయర్ లిమ్స్ని, అందులోనూ మోకాళ్ళని ఎక్కువగా మనం యాక్టివిటీ చేస్తూ ఉంటాం. కాబట్టి అందులో మొట్టమొదట మనకు ప్రాబ్లము తెలుస్తుంది. వాళ్ళకి అన్ని కీళ్ళల్లోనూ అరిగిపోయి ఉంటుంది, అన్ని కీళ్ళు నొప్పులు మెల్లమెల్లగా వస్తాయి. మెల్లమెల్లగా ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు వస్తాయి, తర్వాత మెడ నొప్పి వస్తుంది, తర్వాత నడుము నొప్పి వస్తుంది, తర్వాత కీళ్ళ నొప్పులు వస్తాయి, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఇవన్నీ, వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే వాతం పెరగడం. సో ఆ వాతాన్ని తగ్గించుకోవడానికి అంటే ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, అలాగే ఫిజికల్ యాక్టివిటీలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఇప్పుడు వాతం తగ్గడానికి ఆహారంలో మనం చెప్పినట్టు రసంతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉండాలి. పాలు తాగొచ్చు, జ్యూసెస్ తాగొచ్చు, వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళల్లో రోజు కనీసం గంటకు ఒకసారి ఒక 100 నుంచి 200 ml ప్రతి అవర్కి తాగితే మంచిది. మినిమం ఒక 100 ml, మ్యాక్సిమం 200 ml. ఎక్కువ తాగొద్దు. మళ్ళీ అట్లా గంటకు తాగుతూ ఉండాలి. అంటే లోపల ఫ్లూయిడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అది ఏ రూపంలోనే కావచ్చు, నీళ్లు కావచ్చు, జ్యూసులు కావచ్చు, పండ్లు కావచ్చు. పండ్లలో కూడా ఫ్లూయిడ్ బాగుంటుంది కదా. ఆహార నియమాల్లో వచ్చేసినామంటే మనం తిండిలోకి మన భారతీయ సాంప్రదాయ ఆహారం, రసంతో కూడినటువంటి ఆహారం, ఎక్కువగా డీప్ ఫ్రైడ్స్ తీసుకోవడము, బయట ఫుడ్ ఏమి తినకూడదు. ఇంట్లో చేసుకున్న మనము ఫ్లూయిడ్ ఉండే విధంగా తీసుకోవాలి. ఎక్కువగా గడ్డకూరలు తీసుకోకూడదు. గడ్డకూరల్లో ఎక్కువగా మనకు ఫ్లూయిడ్ ఉండదు. ఆకుకూరలో ఉంటుంది,
తర్వాత కాయగూరల్లో ఉంటుంది, పండ్లల్లో ఉంటుంది. సో ఈ ఆహారాన్ని తీసుకుని కొంచెం గడ్డకూరలను తగ్గించి మన ఆహారంలో కొంచెం మార్పు చేసుకుంటే బాడీలో ఫ్లూయిడ్స్ పెంచుకోవడానికి మనకు ఆహారం ఒక ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుంది. ఓకే, ఫుడ్ చెప్పేశారు. సో యోగాలో మనకి ఎలాంటి టెక్నిక్స్? యోగాలో చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి వాతాన్ని తగ్గించుకోవడానికి. మొట్టమొదటిది యోగాలో శోధనం ద్రోతాచైవ స్థైర్యం ధైర్యంచ లాఘవం ప్రత్యక్షంచ నిర్లిప్తంచ ఘటస్థ సప్త సాధనం, 7 రకాల సాధనలు ఉంటాయి హఠయోగంలో. వాటిలో మొట్టమొదటిది క్రియలు. ఈ క్రియలు ఏం చేస్తాయంటే వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకు క్రియలు చెప్పున్నారు. అందులో దౌతిర్ బస్తీస్ తదా నేతి లౌలికి త్రాటకం తదా కపాలభాతిశ్చైతాన్ని షట్కర్మాన్ని సమాచరేత, 6 కర్మల్ని 6 క్రియల్ని చెప్పడం జరిగింది. వాటిల్లో ఏ క్రియలు చేస్తే ఏ తత్వము బ్యాలెన్స్ అవుతుందన్నది క్లియర్గా మనకు గురువులు చెప్పడం జరిగింది. ఈ వాతాన్ని తగ్గించుకోవడానికి బస్తి క్రియ చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు బస్తి క్రియ చేయడానికి చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అది. ఇప్పుడు సులభంగా చేయడానికి ఎనిమా పాట్ అని దొరుకుతుంది. ఆ ఎనిమా పాట్ తీసుకుని వచ్చి అక్కడ ఒక ట్యూబ్ ఉంటుంది, మనము పురీషనాళంలో పైకి పంపించి గోరువెచ్చటి నీళ్లు కనుక అందులో వేసి గోరువెచ్చటి నీళ్ళని పొట్టలోకి ఎక్కించుకొని వారానికి ఒకసారి అలా చేసుకుంటూ ఉంటే మనకు ఆ డ్రైనెస్ అనేది వాతం అనేది స్లోగా తగ్గిపోతుంది. ఇంకా ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి, మాత్రా వస్తి ఉంది, తైల వస్తి ఉంది. వస్తి కర్మ ద్వారా మనము వాతాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బస్తి కర్మ అనేది మన యోగంలో చెప్తారు, వస్తి అని ఆయుర్వేదంలో చెప్తారు. దాంతోపాటు అశ్విని ముద్ర బాగా పనిచేస్తుంది, మూలబంధం, తర్వాత కపాలభాతి ప్రాణాయామము. సో వాతాన్ని ఇంకా కంట్రోల్ చేయాలంటే శీతలి ప్రాణాయామం కూడా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఆసనాలన్నీ కూడా మోకాళ్ళ నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఫ్లూయిడ్ని పెంచుకోవడం కోసం ఉపయోగపడేటటువంటివి డ్రైనెస్ని తగ్గించి బాడీలో వాతాన్ని తగ్గించి కొంచెం కఫాన్ని పెంచడం అంటే ఫ్లూయిడ్స్ని పెంచుకోవడం. ముఖ్యంగా శీతలి, శీత్కారి, సదంత అని 3 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామాలు చేసుకుంటూ వారానికి ఒకసారి బస్తికర్మ చేసుకుంటూ, తర్వాత ఎక్కువగా పరిగెట్టకుండా ఎక్కువ ఫ్యాన్ వేసి ఆ ఫ్యాన్ కింద పడుకోకూడదు. అంటే ఒకవేళ ఫ్యాన్ కింద తప్పనిసరిగా పడుకోవాలన్నటువంటి పరిస్థితులు వచ్చినా కూడా కొంచెం తక్కువ స్పీడ్లో పెట్టి ఏదైనా దుప్పటి కానీ లాంటిది కప్పుకొని పడుకోవడం మంచిది. ఎక్కువగా గాలికి తగలనివ్వకూడదు. బైక్లో తిరిగే వాళ్ళు కానీ కొంచెం కారులో పోయేటప్పుడు కూడా అద్దాలు దించడం కానీ అలాంటివి చేయకూడదు. ఒకవేళ అలా చేసినా కూడా చెవుల్లోకి గాలి పోకుండా కొంచెం ఏదైనా దూది కానీ గుడ్డ కానీ అలాంటిది పెట్టుకున్నారంటే వాతం అనేది పెరగకుండా ఉండటం. అంటే గాలి ఎక్కువ పీల్చడం వల్ల కూడా వాతం పెరుగుతుంది. గాలి మనకు ఫోర్స్ఫుల్గా తగలడం వలన ఇప్పుడు మనం వెళుతున్నాము, గాలి తగిలింది అనుకోండి ఏమవుతుంది, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ డ్రై అయిపోతాయి. ఎందుకు మీరు కొంచెం నీళ్లు వేసి ఫ్యాన్ వేయండి, నీళ్ళన్నీ కొద్దిసేపటికి ఆరిపోతాయి, అంటే డ్రై అయిపోతుంది అనమాట. సింపుల్ లాజిక్. బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఇది ఒక్కటి ఫాలో అయితే చాలు. ఏ ప్రక్రియ అన్నా చేయండి, బాడీని డీహైడ్రేట్ అవ్వనివ్వద్దు, హైడ్రేషన్లో ఉంచుకోవాలి. బాడీ హైడ్రేషన్లో ఉండిందంటే ఫ్లూయిడ్ అరిగిపోదు. ఫ్లూయిడ్ అరిగిన తర్వాతనే కార్డిలేజ్ జరుగుతుంది. ఫస్ట్లోనే కార్టిలేజ్ పోదు. ఫస్ట్ ఫ్లూయిడ్ డ్రై అయిపోతుంది, తర్వాత కార్టిలేజ్ పైన పడుతుంది, కార్టిలేజ్ అరిగిపోతుంది, కార్టిలేజ్ అరిగిపోయిన తర్వాత బోన్ పైన పడుతుంది. బోన్ పైన పడేంత వరకు మనకు నొప్పి తెలియదు. అందుకని మనం ముందుగానే శరీరంలో వాతం పెరిగింది అన్నప్పుడు మనకు తెలుస్తుంది. వేళ్ళు సరిగా మడగవు ఇట్లా పూర్తిగా, కొంచెం మనకు సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. వాటిని గమనించి ముందుగానే మనం ఈ యొక్క జాగ్రత్తలను పాటిస్తూ యోగాసనాలను మెల్లగా స్లో మూమెంట్లో, పవర్ యోగా, డైనమిక్ యోగా ఇలా కాకుండా స్లో మూమెంట్లో బ్రీత్తో పాటు స్లోగా ఆసనాలు చేసుకుంటూ, తర్వాత ముద్రలు వాయుముద్ర. ఈ ఇక్కడ వచ్చేసి అగ్ని, వాయువు, ఆకాశము, ఇదొక భూమి, నీరు. వీటిల్లో ఏది ఒకటి మడిసినామనుకోండి అది తగ్గుతుంది, ఇలా పెడితే పెరుగుతుంది. కాబట్టి వాయువుని తగ్గించే ముద్ర వాయుముద్ర అంటారు. ఈ ముద్రను పెట్టుకుని రోజుకు ఒక 25-30 నిమిషాలు మినిమం, మ్యాక్సిమం ఒక 40-45 నిమిషాల వరకు ఉండొచ్చు. అది మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర పెట్టుకుంటే స్లోగా ఫ్లూయిడ్ పెరుగుతుంది, వాతం బ్యాలెన్స్లోకి వస్తుంది. ఇంకొకటి వాత హరముద్ర అని ఇంకొకటి ఉంది. ఇలా మధ్య వేలు, చూపుడు వేలు మడిసి బొటన వేలు మొదటి భాగంలో ఉంచి బొటన వేలుని 2 వేళ్ల మధ్య పైన పెట్టి కొంచెం ప్రెస్ చేసి ఉంచి మిగతా 2 వేళ్ళని చిటికిన వేలు, ఉంగరపు వేలుని స్ట్రైట్గా ఉంచి
ఇలా పెట్టుకొని ఒకవేళ మీరు టీవీ చూస్తూ ఉన్నా ఎవరితో అన్నా మాట్లాడుతూ ఉన్నా మీరు ఏమన్నా చేసుకోండి, జస్ట్ ఈ ముద్ర పెట్టుకుంటే వాతం స్లోగా బ్యాలెన్స్ అవుతుంది. వాయుముద్ర, వాతహర ముద్ర, వాయురాకాశాలు కలిపితే వాతం అవుతుంది కదా, ఆ రెండింటిని మడిసి పెట్టుకున్నామంటే మనకు వాతం బ్యాలెన్స్లోకి వస్తుంది ఈ ముద్ర ద్వారా. ఓకే. సో ఇంకా తైలమర్దన, వారానికి ఒకసారి ఖచ్చితంగా తైలమర్దనం చేసుకోవాలి. అంటే ఆ నీ శరీరానికి పూర్తిగా, పూర్తి పూర్తి శరీరానికి ఓకే. వాతాన్ని కంట్రోల్ చేసే అత్యంత అద్భుతమైన టెక్నిక్ ఏదైనా ఉందంటే తైలమర్దన. మనం అందుకనే మనము అభ్యంగనం అని మన పూర్వీకులు ఎందుకు నేనే చేసేవాడిని చిన్నప్పుడు, మా అమ్మ కొట్టి మరీ లాక్కొని వచ్చి మర్దన చేసేది తైలమర్దనం. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకొని మొత్తం ఒళ్ళంతా జస్ట్ మర్దన చేసుకుంటే వారానికి ఒకసారి స్లోగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు చేసుకున్నా కూడా మోకాళ్ళ నొప్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వాత అనేది బ్యాలెన్స్లో ఉంటుంది. నీ పెయిన్స్ తగ్గడానికి మంచి టెక్నిక్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.